తెలంగాణ ఏర్పడినప్పటికీ మెడికల్ సీట్ల విషయంలో రాష్ట్ర విద్యార్థులు నష్టపోతున్నారని మెడికల్ స్టూడెంట్స్ తల్లిదండ్రులు వాపోతున్నారు. మెడికల్ సీట్లను స్థానికేతరులకు ఎక్కువ అవకాశాలు వస్తున్నాయని, తెలంగాణ బిడ్డలు అవకాశాలు కోల్పోతున్నారని వరంగల్ కాళోజీ యూనివర్సిటీ ఎదుట ఆందోళన కార్యక్రమం చేపట్టారు. అనంతరం మెడికల్ విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ జీవో నెంబర్ 33 వలన స్థానిక విద్యార్థులు నష్టపోతున్నారన్నారు. సీట్లు కేటాయింపులో తమ బిడ్డలకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి అన్యాయాన్ని అరికట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకైనా సిద్ధమైనని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 13 సంవత్సరాలు 14 సంవత్సరాలు కావస్తున్నా నీళ్లు నిధుల కొరత లేకున్నా కూడా కొన్ని విద్యా సంస్థలలో ఏర్పడుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాము. అయితే ప్రస్తుతానికి కాళోజీ వరంగల్ యూనివర్సిటీ వద్ద ఉన్నాము. ఇక్కడ 33 జీవో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన 33వ జీవోను అమలు చేయాలని తల్లిదండ్రులు ఒక రాత్రికి రాత్రే ఒక రోజు వాళ్ళందరూ కూడా అనుకొని వారి యొక్క పిల్లల భవిష్యత్తు కొరకు వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తు నాంది కొరకు వారి యొక్క యూనివర్సిటీ వద్దకు వచ్చి వారు ఒక ధర్నాకు దిగారు. అసలు వాళ్ళ యొక్క డిమాండ్ ఏందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. సార్, మీ ప్రధాన డిమాండ్ ఏంటి? సార్, తెలంగాణలో ఎంబీబీఎస్ చేరబోయే అడ్మిషన్లు కోరుకునేటువంటి పేరెంట్స్ మేమందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా ఈ స్థానికులు ఒక్కరు కాదు, మొత్తం జిల్లా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుండి వచ్చారు. సో దీంట్లో ప్రధాన సమస్య ఏంటి అని అంటే, మాకు తెలంగాణలో గతంలో 4/7 రూల్ ఉండేది. సో దానివల్ల దొంగలు వచ్చి ఇక్కడ దొంగ సర్టిఫికేట్లు పెట్టి అడ్మిషన్లు తీసుకుంటున్నారనే కాన్సెప్ట్తో ఒక సదుద్దేశంతో 2024లో ప్రభుత్వం 33 జీవోని తీసుకొచ్చింది. ఈ జీవో ప్రకారం 9th 10th ఇంటర్ తెలంగాణలో చదివితే లోకల్ అనేది జీవో. సో ఒక అద్భుతమైన జీవోని తీసుకొచ్చిన ప్రభుత్వానికి కొంతమంది వేరే రూట్ల ద్వారా కోర్టును ఆశ్రయించడం జరిగింది. సో అది హైకోర్టు సుప్రీంకోర్టు దాకా పోయిన తర్వాత వాస్తవం గారికి ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను ప్రభుత్వం సమర్థించాలి, దీని మీద జరగాలి. సో నీట్కి సంబంధించిన ఈ కేసులో సుప్రీంకోర్టుకు పోయిన తర్వాత 135 మంది సుప్రీంకోర్టులో కేసులో ఉంటే గత సంవత్సరం వాళ్లకు ప్రభుత్వం వాదించకుండా ప్రభుత్వం కేసును గెలవకుండా డైరెక్ట్గా మేము వీళ్ళందరినీ లోకల్ ఇస్తామని చెప్పింది. దానివల్ల ఏమైందనంటే దాంట్లో 126 మంది తెలంగాణలో మెడికల్ అడ్మిషన్లు పొందారు. అంటే నికార్సైన ఈ మట్టి బిడ్డలు ఇక్కడనే చదువుకున్నటువంటి 126 మంది కుటుంబాలకు అన్యాయం జరిగింది. ఇది ఒకటైతే పోనీ కొత్త జీవో వల్ల అన్యాయం జరిగింది కాబట్టి వాళ్ళకి ఇచ్చారు అని అంటే అది కాదు. ఎందుకు కొత్త జీవో వల్ల అన్యాయం జరిగింది అని అంటే పాత జీవోనన్నా వాళ్ళకి ఇంప్లిమెంట్ అవుతుందా అని చూడాలి. పాత జీవో ఏముంది, కనీసం 4 సంవత్సరాలను ఇక్కడ చదవాలి 6th to 12th వరకు. కానీ అభ్యర్థులు కోర్టుకి ఇచ్చినటువంటి కేసులో చాలా స్పష్టంగా వాళ్ళ అఫిడవిట్లు తీసి అన్ని చెక్ చేశాం. నేను 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు సౌదీ అరేబియాలో చదివిన, కానీ మా నాన్న మా తాత వాళ్ళకి ఆధార్ కార్డులు ఇక్కడ ఉన్నాయి కాబట్టి మేము స్థానికులం కాబట్టి నాకు లోకల్ ఇవ్వాలని కోర్టులో కేసు వేశారు. అట్లాంటి వాళ్ళకు కూడా తెలంగాణలో మెడికల్ అడ్మిషన్లు ఇచ్చారు. కనీసం ఒక కొత్త జీవో వచ్చి ఇంప్లిమెంట్ అవుతుంది మాకు ఇబ్బంది అవుతుందని అనుకున్నప్పుడు ఎవరైతే అన్నారో వాళ్ళ వరకు పాత జీవోనన్నా పరిశీలించాల్సి ఉండే లాస్ట్ ఇయర్. అది ఇది లేకుండా ఏకపక్షంగా ప్రభుత్వం ఒప్పుకొని స్థానికేతరులకు అసలు తెలంగాణతో సంబంధం లేని వాళ్ళకు ఈ రాష్ట్రాల్లో కాదు పక్క రాష్ట్రం కాదు వివిధ దేశాలలో చదివిన వాళ్ళకు కూడా తెలంగాణలో అడ్మిషన్ ఇచ్చి తెలంగాణ అనేక మంది తల్లుల బిడ్డల పిల్లల రోదనకు కారణమైంది. ఒక మార్కుతోటి సేమ్ మార్కు మీదుండి ఎంబీబీఎస్ సీట్ కోల్పోయిన బాధ ఏందనేది మాటలలో వర్ణించలేం. సో అప్పుడు ఉన్నటువంటి సుప్రీంకోర్టు CJI గారు అతి త్వరలో ఈ స్థానికత మీద మేము ఏదో ఒకటి ఫైనల్ డిసిషన్ ఇస్తామని చెప్తే మేమందరం ఏమనుకున్నాం అంటే ఇది ఇక్కడితో అయిపోయింది, నెక్స్ట్ ఇయర్కి ఏం ఉండదులే అని భావించి మళ్ళీ లాంగ్ టర్మ్ పంపించుకున్నాం. ఇప్పుడు మళ్ళీ లాంగ్ టర్మ్ పోయి వాళ్ళు మార్కులు వచ్చి మళ్ళీ అడ్మిషన్లు జరిగే ప్రక్రియలో ఏం జరుగుతుందంటే మళ్ళీ హైకోర్టులో ఎవరైతే లాస్ట్ ఇయర్ సీట్లు పొందిన అప్పుడు వాదించిన అడ్వకేట్లు కావచ్చు, అప్పుడు సీట్లు పొందిన పిల్లలు వాళ్ళ తాలూకా తెలిసిన వాళ్ళు కావచ్చు, ఇక వేరే రాష్ట్రాల్లో లోకల్ అప్లై చేసుకుని బంద్ చేసిర్రు. తెలంగాణ కోర్టుకు పోతే మనకు లోకల్ వస్తుందనే కాన్సెప్ట్గా ఒక 400-500 మంది కోర్టులో కేసు వేశారు. హైకోర్టు మొన్న ఏం చెప్పిందంటే ప్రస్తుతానికి వీళ్ళకి అడ్మిషన్లు వీళ్ళకు కౌన్సిలింగ్ అల్లో చేయండి అంటే రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పింది. ఇది పోయినసారి లెక్కనే జరిగి కొంచెం ప్రొలాంగ్ అయ్యి వీళ్ళందరినీ గవర్నమెంటే స్వతహాగా అసలు కోర్టు తీర్పు కాదు గవర్నమెంటే మేము అల్లో చేస్తామని అంటే
ఇక తెలంగాణకి ఇంతకంటే పెద్ద తప్పిదం కానీ పెద్ద ఘోరమైనటువంటి మోసం కానీ ఈ అన్యాయం కానీ ఏమి ఉండదు. ఒక మెడికల్ అడ్మిషన్లు ఒక 400-500 మందికి స్థానికేతరులకు ఇవ్వడం అనేది అంటే వాళ్ళు ఇప్పుడు ఒక్కసారే రారు, ఎంబీబీఎస్లో పోతారు, పీజీలో పోతారు, తర్వాత భవిష్యత్తు మీద కూడా పడతారు. అంటే తెలంగాణ వైద్య పరంగా జరిగేటువంటి భవిష్యత్తు అభివృద్ధి మొత్తం కూడా కుంటుపడడానికి ఇబ్బంది పడడానికి ఇది ఒక ప్రధాన కారణం అవుతుంది. ఒక నిమిషం అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు ఈ యొక్క నిరసన కార్యక్రమం ఒక రోజులోనే మీ పిల్లల భవిష్యత్తు కొరకు ఒక రోజులోనే ఇంతమంది గ్యాదర్ అయ్యమని అన్నారు కదా, అసలు ఈ యొక్క యూనివర్సిటీ వీసీ గారిని కలిసారా? అతను ఏమన్నారు మీతో? సో ప్రస్తుతం వీసీ గారు అవైలబుల్లో లేరు, రిజిస్టర్ గారు ఉన్నారు. మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ మేము ప్రభుత్వానికి పంపిస్తాము, మేము చేయగలిగింది అక్కడ వరకే అని చెప్పారు. సో మేము ఇక్కడితోటి ఆగుతలేం, మేము ప్రథమ కర్తవ్యంగా ఈరోజు ఇక్కడ కలిసాం. దీన్ని తర్వాత మంత్రులు కానీ ప్రొటెస్ట్ చేయడానికి కానీ అండర్ స్ట్రైక్ చేయడానికి కానీ తప్పనిసరి పరిస్థితి అయితే ఏ తల్లిదండ్రికైనా వాళ్ళ బిడ్డలకు మించిన ఆస్తి ఇంకేముండదు, వాళ్ళ భవిష్యత్తుకు మించిన ఆస్తి ఇంకేముండదు. వాళ్ళ భవిష్యత్తు కోసం మేము నిరాహార దీక్షకు మేము సచ్చినా పర్లేదని నిరాహార దీక్ష కూర్చోవడానికి ఇక్కడ తల్లిదండ్రులు సిద్ధంగా ఉన్నారు. అట్లాంటి చర్యకైనా వెనకాడడం, ఎట్టి పరిస్థితుల్లో ఒక్క సీటు కూడా తెలంగాణ పేరెంట్స్ వదులుకోవడానికి సిద్ధంగా లేరు. తప్పకుండా ప్రభుత్వం కేసు గెలవాలి. అట్లాంటి కార్యాచరణతోటి కంపల్సరీ ముందుకెళ్తాం. మా పిల్లల జీవితాల కోసం న్యాయం చేయడం కోసం మేము ఎంతవరకైనా ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలియజేస్తున్నాం. ప్రభుత్వం మీరిచ్చిన జీవోనే కాబట్టి, మీరు తీసుకొచ్చిన రూల్సే కాబట్టి చిత్తశుద్ధితోటి తెలంగాణ విద్యార్థులకు, తెలంగాణ బిడ్డలకు, తెలంగాణ వైద్య విద్యకు మీరు సేవ చేయడం కోసం ఆ జీవోను తప్పకుండా అమలు చేయాలి. దాంట్లో ఎట్లాంటి కొర్రీ కూడా పెట్టొద్దు. 33 జీవోను యాజ్ ఇట్ ఈజ్గా ఇంప్లిమెంట్ చేసి తెలంగాణ బిడ్డలకు న్యాయం చేయాలని తెలంగాణ పేరెంట్స్గా మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈరోజు వరంగల్లో ఇంత తక్కువ మంది, జస్ట్ ఇది 12 hours కాల్ మాత్రమే. ఇక రేపటి నుండి మేము కార్యాచరణ తీసుకుంటాం. ప్రస్తుతం పెద్దలందరినీ కలుస్తాం, మంత్రులను కలుస్తాం, ఎమ్మెల్యేలను కలుస్తాం. అంతకు మించి చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ధన్యవాదాలు. మా పిల్లల భవిష్యత్తు కొరకు ఏదేమైనా మా పిల్లల భవిష్యత్తు కొరకు మేము దేనికైనా సిద్ధంగా ఉంటామని, వారి యొక్క భవిష్యత్తు నాంది కొరకు ఈ 33 జీవోను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని ఒక విధంగా వేడుకుంటూ అదేవిధంగా డిమాండ్ చేస్తూ తల్లిదండ్రులు నిరసనను వ్యక్తం చేస్తున్నారు. కెమెరామ్యాన్ బాలుతో రాజేంద్ర ప్రసాద్, ఆంధ్రప్రభ, వరంగల్. అమలు చేయాలి, అమలు చేయాలి, అమలు చేయాలి, అమలు చేయాలి. We want justice. We want justice. We want justice. జీవో నెంబర్ 33 ని వెంటనే అమలు చేయాలి. We want justice. We want justice. We want justice. We want justice. పారదోలాలి, 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 పారదోలాలి. న్యాయం చేయాలి, న్యాయం చేయాలి, న్యాయం చేయాలి, న్యాయం చేయాలి. We want justice. We want justice. జీవో 33 ని వెంటనే